వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోగా మహానుభావుడు క్వార్టర్ 60 రూపాయలు ఉన్నదాన్ని 200 చేశాడు. నాసిరకం బ్రాండ్లు ఇచ్చి నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 35 లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అని చెప్పి 4 లక్షల బెల్ట్ షాపులు, మరో పక్క ప్రభుత్వ షాపులు పెట్టి మద్యం వ్యాపారం చేసి నాసిరకం మద్యంతో రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 15 సంవత్సరాల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడంటే అంటే మద్యపాన నిషేధానికి అనే దానికి గౌరవం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నాసిరకం మద్యంతో లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసినందుకు 5,000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ నాసిరకం మద్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి మద్యం వల్ల. ఈరోజు ప్రజలన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి. ఈరోజు లక్షల మంది నాసిరకం మద్యంతో ఈరోజు లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసి వేలాది ప్రాణాలు బలికొన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కోర్టు ముందు ఉంచాలి, సుమోటోగా కేసులు బుక్ చేయాలి, ఉరిశిక్ష విధించాలి. అప్పుడే చేసిన పాపానికి శిక్ష సరిపోతుంది. ఏంటి స్వార్థం? మీ స్వార్థం కోసం, మీ మద్యం వ్యాపారం కోసం నాసిరకం మద్యం ఇచ్చి వేల ప్రాణాలు బలిగొంటారా? ఎంత దుర్మార్గం అండి! ఇన్ని వేల ప్రాణాలు తీసినటువంటి జగన్మోహన్ రెడ్డిని క్షమిస్తుందా ఈ రాష్ట్ర ప్రజలని అడుగుతున్నా. నిన్నెందుకు ఉరి తీయకూడదు? ప్రజలకు సమాధానం చెప్పు. ఇన్ని వేల ప్రాణాలు బలిగొన్న నీకు ఉరిశిక్షే బెటర్ అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం అంతా ఇంత కాదు. తరతరాలకి ఎన్ని ప్రాణాలు పోయినాయి. ఆడబిడ్డల మెడలో పుస్తులు తెగిపోయినాయి మీ దుర్మార్గాల వల్ల. మీ స్వార్థం, మీ అవినీతితో మీ జేబులు నింపుకోవటమే తప్ప పోయే ప్రాణాల గురించి ఆలోచించారా? ఎంతమంది బిడ్డలు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం వల్ల, నాసిరకం మద్యం అమ్మటం వల్ల వేలాది బిడ్డలు అనాథలైపోయారు. ఈరోజు రాష్ట్రంలో తండ్రులు మద్యం దాగి చనిపోతే కిడ్నీలు పాడే, లివర్లు పాడే, పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ అటాక్లు వస్తుంది. ఈ ముందు కల్తీ ఏందో దేశంలో అర్థం కావట్లా. అనేక టెస్టులు జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మద్యాన్ని టెస్ట్ చేసినప్పుడు ఇది కలుషితమైన మద్యం, స్పిరిట్తో తయారైనటువంటి మద్యం ఆరోగ్యానికి హానికరం, ప్రాణానికి హానికరం అని చెప్పి ఒక పక్క సైంటిస్టులు చెప్తున్నా వినకుండా ఈరోజు నాసిరకం మద్యం అమ్మి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా, అలాగే మత్తు పదార్థాల ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని నిరుద్యోగుల్ని నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా 2024 క్యాలెండర్లో ఇక జాబ్ క్యాలెండర్ అని మాట్లాడే దమ్మే లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డికి. ఏ ముఖం పెట్టుకొని అంటారు? జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో 100 హామీల్లో 9 హామీలు కూడా సక్రమంగా అమలు చేసినవి లేవు. అట్టర్ ఫ్లాప్. కనీసం 1% చూపించండి.
ఇది మేము సమగ్రంగా పక్కా అమలు చేసాం, మంచిగా చేసాం అనేది ఒక్కటే. మీ నవరత్నాల్లో ఒక్క పథకం ఉన్నా ఈరోజు సమగ్రవంతంగా అభివృద్ధి అమలు చేశారా? ఈరోజు నవరత్నాల పేరుతో నయవంచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయాడు. అందుకే ఈరోజు రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు గొంతుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా, సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా తీరని మోసం చేశాడు.